అందరికీ నమస్తే. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే సొంతం చేసుకోవడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో ఉంది. ప్రతిపక్ష హోదాను కల్పించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళనని మొండికేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారాలు చేయడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిపై సవాలు విసిరారు. ఆ సవాలుకు స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మొండికేశారు. తమకు ప్రతిపక్ష నేత హోదా కట్టబెడుతున్నట్టు స్పీకర్ ప్రభుత్వంకు లేఖ రాశారు. ఆ హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ పులివెందుల పర్యటనలో తన సన్నిహితులతో జగన్మోహన్ రెడ్డి అనడం జరిగింది. తమకు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తామని జగన్ మొండికేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మేము అసెంబ్లీకి రావాలంటే మాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటే తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము, లేని పక్షంలో అసెంబ్లీ గేట్లు కూడా తగలమని ఆయన మొండికేశారు. జగన్మోహన్ రెడ్డి గారిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని సవాల్ వేశారు. ఇలాంటి మరిన్ని సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ సెలెక్ట్ చేసుకొని మరి ముఖ్యంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే.